మనం ఈరోజు ఏంటంటే ఇక్కడ మన భద్రాచలం నుంచి ఒక 40 కిలోమీటర్లు బొడ్డుగూడెం అనే ఊరుంది. అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. అది మనం అక్కడ కాసేపు క్యాంపింగ్ లాగా ఏం కాదు, అక్కడే కుక్ చేసుకొని అక్కడే తిందాం. ఇట్లా ఫారెస్ట్లో పచ్చని నేల మధ్య వండుకొని తింటే బాగుంటుందని వచ్చాం. చూపిస్తాం మేము ఏమేమి కష్టాలు పడతాం, అన్నీ మీరు చూద్దరు. ఇవన్నీ మా వాడు అన్నీ మోసుకొస్తున్నాడు. మట్టి పాత్ర కొన్నా, మట్టి పాత్రలో వండితే బాగుంటుందని. అబ్బా ఆ లొకేషన్ చూడండి, పొలాలు, చిన్ని వాగు, మొత్తం కొండలు వస్తుంది. మేము అయితే ఆ కొండలు అవతలకి వెళ్ళాలి. ఇంకా దాటానికి వాళ్ళు పెట్టుకున్నారు, గట్టిగా ఉంది. ఇదిగోండి ఇంత పెద్ద అడవిలో మా ఇద్దరికి ఒక తోడు. ఇదిగోండి గ్రామసింహం చింటూ. హాయ్ చింటూ. మమ్మల్ని దాని నుంచి ఫాలో అవుతుంది. అది చక్కగా మాకు కూడా సేఫ్టీ. 2 రూట్లు ఉన్నాయి, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. అసలు ఇది కొంచెం వెడల్పుందని వెళ్తున్నాం. మా భయం అంతా ఏంటంటే పాములు ఏమైనా కనపడతాయని. రాళ్ళ మధ్యలో క్యామోఫ్లోజ్ అయ్యి మాకు కనపడలేదు అనుకో, దాని మీద అడిగేస్తే మమ్మల్ని వేస్తాయి. వెళ్ళేసరికి చచ్చిపోతాం. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ మా వెనక చింటూ బ్రదర్ వస్తుంది కాబట్టి మాకు ఏమీ కాదు. చింటూ బ్రదర్, చింటూ అమ్మ. మొత్తానికి మాకు ఇక్కడ లొకేషన్ దొరికింది. ఇదిగోండి ఇక్కడ వాటర్. ఇవ్వండి, ఈ వాటర్ కొంచెం తేటగా ఉన్నాయి. కొంచెం వాటర్ కూడా పాస్ అవుతున్నాయి, అంటే కొంచెం వాడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అయినా మేము డైరెక్ట్ తాగేయంలేండి, కొంచెం వేడి చేసుకొని తాగుతాం. అంటే ఈ వాటర్ పడదే ఇంకేటువంటి సరే పడిపోయేటండి. అబ్బో వెళ్ళండి, లోపల ఏమైనా పగిలిపోయినాయేమో, ఇంకా చేయండి అలాగే పగలడానికి. ఇదిగోండి ఈ ప్లేస్ అనుకుంటున్నాం, మంచి ఎంత ప్రశాంతంగా ఉందో. చిన్ని చేపలు ఉన్నాయి, చిన్నవి మేబీ కనపడవు అనుకుంటాయి, చూపిస్తాను. ఇక్కడ బాదం చెట్టు ఒకటి ఉంది. బాదం చెట్టేనా? ఓకే, అట్లే ఉంది ఆకులు. దీని కింద వేసుకుంటున్నాం. ఇదిగోండి మా బ్యాగ్ అవన్నీ, అక్కడ వంట సామాన్లన్నీ అక్కడ పెట్టాం. ఇక్కడ మా వాడు రాళ్ళు ఎత్తుకుతున్నాడు, అంటే పొయ్యి రెడీ చేసుకోవడానికి. విషయం ఏంటంటే ఇది మాకు ఫస్ట్ టైం ఇలా బయట వండుకొని తినడం. ఇది మాకు అంతా ఫస్ట్ టైం. ఏం చేయాలో అన్నీ కరెక్ట్గా తెచ్చుకున్నామో కూడా తెలీదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కానీ ఏమేమి మర్చిపోయామో తర్వాత అవన్నీ నోట్ చేసుకొని తర్వాత అన్నీ పట్టుకొచ్చుకుంటాం. అలా ప్రతిదీ ఎక్స్పీరియన్సే కదా, ఏదైనా ఒకేసారి ఏది నేర్చుకోలేం. కానీ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ సైలెంట్గా ఉంటా, వాటర్ సౌండ్ నేను. మస్తుంది అసలు. మా పీసు ఒక్క హార్న్ సౌండ్ లేదు, ఒక గుయ్యి అని ఒక చెత్త లేదు, మొహం దుమ్ము పడట్లేదు, ప్రశాంతంగా ఉంది. చూడండి మావాడు పెద్ద రాళ్ళు అది చదువుతున్నాడు. పొయ్యి అంటే అసలు పొయ్యి ఎలా పెట్టాలో ఏంటో కూడా అసలు మాకేం తెలియదు. అన్నీ ఈసారి నుంచి నేర్చేసుకోవటమే. మొత్తానికి ఎంత పీస్ఫుల్ ఉండదు. పెద్ద మామిడి చెట్లు చూసారా మీరు? మామిడికాయ చెట్లు చూడు, రెగ్యులర్గా ఎంత చిన్నగా ఉంటాయో. ఈ చూడండి ఎంత ఉందో. మంచి ఎండాకాలం సీజన్లో భలే ఉంటాయి అనుకుంటే కాయలు. పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి అవ్వండి. అటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ బాదం చెట్టు చదివాడు. ఓకే, మేము అంతా చికెన్ కడిగి పుల్లలు ఏరుకొస్తాను నేను. హాయ్. మొత్తానికి పొయ్యి అంటుకుంది, పొయ్యి చూపిరా. పొయ్యి అంటుకుంది, రైస్ పెట్టాం. మొత్తం పొయ్యి రైస్ పెట్టాం. కొంచెం ఆనియన్స్ కోస్తున్నా, అంటే చికెన్ వండుకుందాం అని ఆనియన్స్ కోస్తున్నాం. ఇదిగోండి ఆనియన్స్ కోసి, ఇదిగోండి పక్కన నుంచి వాగుంది, అన్నీ అక్కడే కడుక్కొని పెడుతున్నాం. ఇవన్నీ మేమే తీసుకెళ్ళిపోతాం, కోసిన చెత్త అంతా ఇక్కడ ఏం పడేయం. ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఇదిగోండి కడుగుతున్నా. ఈ రాయి మీద కొంచెం నలగొడదామండి దాన్ని. చూడండి ఈ రాయితో కొడుతున్నాం. చిన్న నాకు తెలిసి కొట్టేటప్పుడు చిన్న రాళ్ళు దాంట్లో కలిసిపోతాయి. నేను ఏం చేస్తుంది తప్పదు. నెక్స్ట్ టైం నుంచి అల్లం పేస్ట్ ఉంటుంది, వాటి కూడా ఆడడం బెస్ట్. ఇలాగా మొత్తానికి అన్నం ఉడికిపోయింది. ఇదిగోండి కూర కూడా రెడీ చేస్తున్నాం. కూర ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సన్ఫ్లవర్ ఆయిల్.
కొంచెం ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం పోసుకోండి. సరిపోద్ది కదా, చూడు ఒకసారి. సరిపోద్ది కదా, సరిపోద్ది. పోతే మళ్ళీ వేసుకుందాంలే. చాలా పోసేది ఇంకా. ఇవ్వండి ఆనియన్స్, టమాటో, మిర్చి ఇందాక కోసాం కదా, అది చక్కగా వేద్దాం. ఒక ఆయిల్ వేడెక్కిపోయింది, వేద్దాం. ఎక్కలేదు ఇంకా, వేడి ఇంకొంచెం వేడెక్కితే బాగుంటుంది ఆయిల్ అయితే. ఇంకొంచెం వేడెక్కాలండి, కొంచెం వేడెక్కి ఇద్దాం. ఆఫ్ చేసి నేను మొత్తం ఆనియన్స్ మొత్తం వేస్తున్నాం. అలా అలా అల్లిన అల్లం పేస్ట్, ఇగో ఇవి కూడా తీయలేదు మేము, కానీ ఏం కాదు, టేస్ట్ బాగుంటుంది. కస కస సౌండ్ అవుతుంది, తినేస్తాం ఏం కదా. ఇదిగోండి అల్లం పేస్ట్. దగ్గర చూసారా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయినాయి. బ్రౌన్ కలర్లో అయినప్పుడు అల్లం పేస్ట్ చేసాం. బాగా మస్తు స్మెల్ వస్తుంది తెలుసా. కూర ఎలా ఉండబోతుందో తెలియలే, కానీ స్మెల్ అయితే అదిరిపోతుంది. 10 సార్లు కడిగిన చికెన్ యాడ్ చేసుకుంటున్నాం. లివర్ దీంట్లో వామ్మో 4 కేజీలు పట్టింది ఎవరో బాబు చికెన్. కొంచెం పైకి చూపి ఈజీగా. మస్తు స్మెల్ వస్తుంది. రుచిగా స్మెల్ వస్తుంది కదా. మార్నింగ్ ఉల్లిపాయలు పోతేసి ఉంచాం, మాడదులేండి. చూసాం, ఎవరు చూస్తారు చూడండి. అమ్మో అక్కడ ఆయన ఎవరు చూడండి, కనపట్లేదు. ఆయన ఎవరో చూడండి అక్కడ. అవును ఇప్పుడు మస్తు ఎండగా ఉంది. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏమైనా అంటాడేమో ఈ అడవిలో. అని ఇలాగే ఉంటావు, స్పీడ్గా వచ్చేస్తాను మనిషి ఏంటో. భలే ఉంది అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇలాంటి చోట వచ్చి కూర్చోవాలి. నెక్స్ట్ టైం అరే ఈ మామిడికాయలు తినాలరా మన చెట్లు ఏమా పెద్దగా ఉన్నాయిగా, తినాలి. ఈసారి పడాలా, ఈసారి ఎండాకాలం వస్తే సీజన్ వస్తే తినాలి. ఆయన చూడండి వస్తున్నాడు అనమాట. కనపట్ల సారీ కెమెరాలో ఉంది కానీ కనపట్ల, కానీ స్లోగా వస్తున్నాయి అనమాట మా దగ్గరికి. ఏం చేస్తున్నారు ఏంటి మీకు పని అడవిలో? మస్తు జలుబు చేసింది. చేయి కూడా కడుక్కుంటా, మళ్ళీ చేయి కడుక్కోలేదు అనుకుంటున్నాను మీరు. చాలా చచ్చిపోతాం కారానికి. కర్రకి చేతులు కాలిపోతున్నాయి. అదే ఉప్పేస్తాను. మంచి ఉడుకుతుంది రా. ప్రశాంతమైన వాతావరణం, పరిశుద్ధమైన నీరు. వచ్చేయాలి మీరు కూడా. ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి చోట ఫుడ్ తినాలనుకున్నా, వనభోజనాలకు కాదు, ఇలా వచ్చేయాలి. ఒక 2 ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ని వేసుకొని ప్రశాంతంగా ఇట్లాంటి వాళ్ళు వేసుకున్నాండి. అందరూ పని చేసేటోళ్ళని తీసుకురండి. మళ్ళీ వాళ్ళు పని చేయకపోతే మళ్ళీ మీరే చేసుకోవాలి. చేసాంగా పని, నువ్వు కోసినప్పుడు ఉల్లిపాయలు. అమ్మా మొత్తానికి వంట రెడీ అయిపోయిందండి. ఇక మొత్తం ఆనియన్స్ నిమ్మకాయ నింబు ఇప్పుడు కట్ చేసాం. ఇంకా పెట్టుకొని తినడమే. ఇదిగోండి మావాడు కరా తిన్నావా? ఎన్నో పెట్టేలాగా మాట్లాడి మేము. టైం ఏమో 3:15 అయింది. ఫుల్ ఆకలి అవుతుంది. పొద్దున్న టిఫిన్ కూడా ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చేసాం. అంటే తొందరగా ప్లేస్ కూడా సెలెక్ట్ చేసుకుని చాలా మాకు లేట్ అయింది.
ఇంక అందుకే ఈ టైం అయిపోయింది. ఇంకా మేము భయపడ్డాం, పొయ్యి అంటుకుంటుందా, సాయంత్రం 2-3 గంటలు పట్టవచ్చు, సాయంత్రం 6 అవ్వచ్చు, అది ఇదని. అట్లా ఏం లేదు, తొందరగా అయింది. ఆ రైస్ పెట్టుకుంటున్నాం. అబ్బో మస్తు కాదుంది. ఇదిగో కరిగి బీరా ఇవ్వండి. మంచిగా కొత్తిమీర వేసాం, ఏదో కొంచెం గార్నిష్ చేసాం మాకు వచ్చినంత. టమాటాలు అన్నీ వేసి వండాం, మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే చూపిరా, ఇది చూపి. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో మొత్తం ఫుడ్. వెదర్ మారితే చాలు నాకు ఏమంటే జలుబు చేసేసింది. ఓకే ముక్కు ఉడికింది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది. నిజం చెప్పాలి మళ్ళీ మీకు, ఉప్పు కొంచెం తక్కువైంది రాని. నేను చెప్పాక నేను ఉప్పు కొంచెం తక్కువ కానీ ముక్క మాత్రం ఇదిగోండి కాలుతుందిలే. కానీ ఇదిగోండి పీస్ పీస్ అయిపోతుంది. అబ్బా మస్తు కాలుతుంది. ఇదిగోండి ముక్క మంచి ఉడికింది. ఇదిగోండి మంచి ప్రశాంతమైన నేచర్ సౌండ్స్తో పిచ్చుకల సౌండ్, అంటే పక్షుల సౌండ్, వాటర్ సౌండ్, ఈ సౌండ్తో ఫస్ట్ టైం భోజనం చేస్తున్నాం మేము. ఆల్టార్ పెట్టినా ఈ ఫీల్ బాగుంది. చాలా తక్కువైంది కదా, తక్కువ. అంటే ఇప్పుడు వీడియో ముందే వేసుకోవాలన్నమాట నువ్వు, సాల్ట్ తక్కువైందని. అంటే ఇదే ఇలాంటి వాళ్ళని తీసుకురాకూడదు, కొంచెం మాయ చేసే వాళ్ళని తీసుకురావాలి. చూడు సాల్ట్ తీసే పేపర్, అదే బయటకు తీసే అంటున్నా. స్పూన్ తీసుకోవాలి, ఎత్తేసేసుకున్నా. ఆధార్ కార్డు అయితే తెచ్చావుగా, డైరెక్ట్ గుర్తింప. మా లంచ్ కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ ఇందాక నుంచి వాటర్లో ఇదిగోండి మొత్తం మేము తిన్నాయి కడుక్కుంటున్నాం. మొత్తం నల్లగా అయిపోయింది, మసి. మా చేతులు కూడా మసి. ఈ వాగు ఇటు మన వాటర్ ఫాల్స్ ఉంటుంది కొంచెం ముందుకి, ఒక 1 km డిస్టెన్స్ ఉంటుందేమో, వాకబుల్ డిస్టెన్సే, కానీ కొంచెం కొండ ఉంటుంది అనమాట. కొండ ఎక్కాలి. సో చలికాలం కదా, వింటర్ కదా, కొంచెం సన్సెట్ తొందరగా అయిపోతుంది. ఒక 5 లోపు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత 340 350 అయింది. ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. అంటే ఈ మా పనులన్నీ అయిపోతే ఒకవేళ చూసి వస్తాం, బాగుంటుంది. అంటే ఎంత దూరం వచ్చాం కదా, అది కూడా ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మావాడు పీచు పెట్టి కూడా అడుగుతున్నాడు అని. చూడరా, హాయ్ చెప్పరా. బ్రహ్మాండంగా మా ఫుడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నాం. అనుకోండి అక్కడ లొకేషన్ నుంచి. ఇవ్వండి మేము తీసుకెళ్ళిన తినడానికి ప్లేటు, చిన్న వాటర్ బాటిల్, ఇంకా మిగతా చెత్త మేము తీసుకొచ్చి ఇవన్నీ పడేసాయి అక్కడ. ప్లాస్టిక్ పడేయకుండా వస్తున్నామని చూపిస్తున్నా. ఇవన్నీ చూసారా వెనక కొండలు, మస్తు ఆయాసం వస్తుంది నడుచుకుంటూ. ఒక్క లొకేషన్ చూస్తే బాగుంటుంది. వాటర్ సౌండ్ ఫుల్గా కనిపిస్తున్నాయి, అందుకే వెళ్ళి చూసొద్దామని. ఇంత హెర్లీకి వెళ్ళి రావాలి, సన్సెట్ అయిపోతుంది మళ్ళీ. మోస్ట్లీ వీక్లీ ఒకసారి వస్తాయి ఇలాంటి ప్లేసులకి. ప్రశాంతంగా ప్రశాంతమేమో కానీ ఇవ్వండి, బాల్ షేక్ అయిపోతున్నాయి. ఎంత బాల్స్ ప్లేస్ అనుకున్నమాట. దీన్ని లాటిక్ సంథింగ్, లాటిక్, ఈ రెండింటిలో నేమ్ ఏమైనా తప్పు అయి ఉండొచ్చు. కానీ ఇలా రాళ్ళ మీద కానీ చెట్ల మీద కానీ ఇలా ఉందంటే ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ దొరుకుతున్నట్టు, అంటే ఏ పొల్యూషను లేదు ఎయిర్లో, ఒక ఫ్రెష్ ఎయిర్ ఉన్నట్టు అనమాట. ఇలా ఇది ఉందంటే అలా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఫ్రెష్ ఎయిర్ ఉంది ఇక్కడ. చూడరా ముందు ఇలాంటి చోట మరి పొల్యూషన్ ఏముంటుంది, ఫుల్గా మాయసం అవుతుంది. ఎక్కువ మాట్లాడలేకపోతాం ఎందుకంటే ఇంకా ఎంత స్లోప్ ఉందో. అందుకే ధరా ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఇలాంటి కర్ర డెఫినెట్గా క్యారీ చేయండి. సపోర్ట్కి ఉంటుంది. అండ్ పాములు గంటలో వస్తే ఇలా నెట్టేయచ్చు. అంటే ఫుల్ సేఫ్టీ అని కాదు,
ఉంటే మనకు మంచిది కదా. వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వచ్చేసాం చూడండి, సౌండ్ కొంచెం ఫీల్ అవుతున్నాం దగ్గరికి. రాళ్ళు ఫుల్గా ఉన్నాయి. అమ్మో వర్షానికి కాలం వస్తే మస్తు బాగా చూస్తుంది. రారా అని జాగ్రత్తగా వీడియో ఇస్తున్నాం అసలు. వచ్చి మొత్తానికి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. నేను వచ్చినా కదా ఇందాక వాటర్ ఫాల్స్ బాగుంటుంది. అంటే ఇక్కడ సాంగ్తుంది మంచి సీజన్లో వచ్చి వాటర్ తప్ప చూసారా, గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ కలర్ అంటే సాస్మాన్లో ఉంది. సడన్ భయపడి తెచ్చా. అలాంటి కప్పలు చాలా డేంజర్. ఈ పాయిజన్ కప్పలు ముద్దుగా క్యూట్గా ఉంది అని దగ్గరికి వెళ్ళామనుకో, అది కానీ మనం నాకిందనుకో చచ్చిపోతాం. అలా వెళ్ళకూడదు అలాంటి కప్పలు. ఇవనే కాదు, పాములు కలర్ఫుల్గా ఉన్నా సరే మనం వాటి దగ్గరికి దూరంగా ఉంటేనే చాలా మంచిది. పిక్చర్ మనకి ఎంత అందమైన ప్లేస్ ఇచ్చినా సరే ఇదిగోండి ప్లాస్టిక్ చూడండి, దాన్ని చెడగొప్పడానికి మనం ఫస్ట్ ఉంటాం అన్నమాట. చెన్నై తాగిని అన్నీ ఇక్కడే, ఇలా పడేయద్దు. ఓకే, ఒక బయటికి వెళ్ళి ఒక చోట పడేస్తే ఓకే, ఇలాంటి జనాలు తిరిగిన చోట ఇలా పడేసాం అనుకో, ఇక్కడే ఉండిపోతాయి. ఇలా పడే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా ఇక్కడ. కానీ మంచి వర్షాకాలంలో ఇదంతా వాటర్ ఉంటాయి అనుకోండి అరగనే, ఫుల్ వాటర్ ఉంటాయి అనుకుంటా. నాకు తెలిసి మీకు వాటర్ సౌండ్కి నా మాట ఏం వినపడకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర మైకులు ఏం లేవు. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో. ప్లాస్టిక్ అవాయిడ్ అంటే ఎవరైనా ప్లాస్టిక్ అయితే బతకలేము అనుకోండి, అంటే ఇలా ఇక్కడ పడేయకూడదు. మొత్తం ప్లాస్టిక్ ఉంది ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ, ప్రశాంతంగా. నాకు టైం అయిపోతుంది, లేకపోతే ఒక గంట సేపు కూర్చోవచ్చు ఇక్కడ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నన్ను సపోర్ట్ చేయండి.